అనగనగా రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. రంగయ్య తన భార్య, తన బాబుతో కలిసి ఉండేవాడు. రంగయ్య తనకు ఉన్న చిన్న పొలంలో ట్రాక్టరు ద్వారా సాగు చేసి పంటను పండించి తన కుటుంబాన్ని నడిపేవాడు. అలా సాగుతూ ఉండగా ఒకరోజు తన ట్రాక్టర్ పని చేయడం మానేసింది. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు. అరే ఏంటి ఏమయ్యింది, ఈ ట్రాక్టర్కి పని చేయడం లేదు, మెకానిక్ మీ తీసుకువాదం ఏం జరిగిందో చెప్తాడు. నేను అంతా చెక్ చేశాను. ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ మరియు పార్టులు అన్నీ పూర్తిగా చెడిపోయాయి. ఇక బాగు చేయలేం. నువ్వు వేరే ట్రాక్టర్ కొనుక్కుంటే మంచిది. ఏంటి ఇక పని చేయదా దేవుడా, నా దగ్గర కొత్త ట్రాక్టర్ కొనడానికి డబ్బులు లేవు, నేనిప్పుడు ఏం చేయాలి? ఇంకా ఏమి చేయాలో తెలియక రంగయ్య బాధతో ఇంటికొస్తాడు. ఏమయ్యింది మీకు అలా ఉన్నారు? మన ట్రాక్టర్ ఇక పని చేయలేదు, పూర్తిగా చెడిపోయింది. కొత్త ట్రాక్టర్ కొనాలి అంటే చాలా డబ్బులు కావాలి. మన దగ్గర చూస్తే పంట పండితేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎలా అని బాధపడుతున్నా. అయ్యో అవునా, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఎవరిని అయిన డబ్బులు అప్పుగా అడిగి చూడండి. రంగయ్య అప్పు కోసం ఊరిలో అందరికీ అప్పులు ఇచ్చే రమణయ్య ఇంటికి వెళ్తాడు. ఏంటి రంగయ్య ఇలా వచ్చావు? నీకు ఏమైనా అప్పు కావాలా? అవును, నా ట్రాక్టర్ పని చేయడం లేదు. కొత్త ట్రాక్టర్ కొనడం కోసం నాకు డబ్బులు అప్పుగా కావాలి. అరే అలాగే ఇస్తా, కానీ డబ్బులు కావాలంటే నువ్వు ఏమైనా బంగారం లేదా ఇల్లు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు, కానీ నేను మాట ఇస్తున్నా, మీ అప్పును నేను త్వరగా తీర్చేస్తా. మాటలు పనికిరావు. తాకట్టు పెట్టడానికి ఏమైనా ఉంటే తీసుకురా, లేదంటే వెళ్ళిపో. ఇంకా ఏమి చేయాలో తెలియక రంగయ్య అక్కడ్నుంచి వచ్చేస్తాడు. అలా బాధతో నడుచుకుంటూ చెట్టు కింద కూర్చున్నాడు. సడన్గా రంగయ్యని ఎవరో కాపాడండి అని అరుస్తున్నట్టు వినిపిస్తుంది. అరే ఎవరు అరుస్తున్నారు? నాకు ఎవరు కనిపించడం లేదు. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను ఇక్కడ కిందకి చూడండి, నా కాలికి గాయం అయింది. నేను ఎదరలేకపోతున్నా. దయచేసి నాకు సహాయం చేయండి. ఒక పక్షి నాతో మాట్లాడుతుంది ఏంటి? ఇది చాలా విచిత్రంగా ఉంది, నేను నమ్మలేకపోతున్నా. ఇది నిజమేనా? నేను సాధారణమైన పక్షిని కాను. నేను మాయాలు కలిగిన పక్షిని. నేను మాట్లాడగలను. అవునా, సరే పద. నేను నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళి నీ కాలిని బాగు చేస్తా, నీకు సహాయం చేస్తా. రంగయ్య ఆ పక్షిని ఇంటికి తీసుకువెళ్ళి సహాయం చేసి ఆహారం పెడతాడు. అలా 2 రోజుల వరకు ఆ పక్షిని జాగ్రత్తగా చూసుకుంటారు. నాకు సహాయం చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మీకు ఎటువంటి సహాయం కావాలి అన్న నన్ను అడగండి, నేను చేస్తాను. నీ కాలు బాగు అయ్యింది, నువ్వు ఇప్పుడు ఎగురుతున్నావు, అది చాలు, మాకు సంతోషంగా ఉంది. సరే అయితే నేను వెళ్తున్నా. ఆ పక్షి నాకు ఏం చేయాలో తెలుసు అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున రంగయ్య ఇంటి బయటికి వచ్చినప్పుడు తాను ఆశ్చర్యపోతాడు. తాను చూసింది నమ్మలేకపోతాడు. తన ఇంటి ముందు ఒక కొత్త ట్రాక్టర్ ఉంటూ, ఈ ట్రాక్టర్ని ఆ మాయ పక్షి నాకు వచ్చేలా చేసింది అనుకుంటా. చాలా ధన్యవాదాలు పక్షి, నీ మేలును ఎప్పటికీ మర్చిపోలేం. రంగయ్య తన బాధని బయటికి చెప్పలేకపోయినా ఆ పక్షి అర్థం చేసుకుని కొత్త ట్రాక్టర్ని రంగయ్యకు తన మాయలు ద్వారా ఇస్తుంది. రంగయ్య కొత్త ట్రాక్టర్తో పంటను సాగు చేస్తాడు. నీతి: ఇతరులకు సహాయం చేసినప్పుడు ఫలితంగా దేన్ని ఆశించకూడదు. సమయం వచ్చినప్పుడు మనకు ఫలితంగా వస్తుంది.